జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి హత్యా రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో తెరలేపారని చాలా క్లియర్గా అర్థం అవుతుంది. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అనే ముందు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేను టీడీపీని ప్రశ్నించా. అది కూడా నిన్న మొన్న వీడియోస్లో చాలా క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి కావచ్చు, లేదంటే రాజేష్ మహాసన్న గురించి కావచ్చు, అనేక విషయాల్లో లోకేష్ గారిని, టీడీపీ గవర్నమెంట్ని, చంద్రబాబు గారిని అనేక విషయాల్లో మా ఛానల్ తరపున ప్రశ్నించుకుంటూనే వచ్చాం. మీరు లాస్ట్ వరకు వీడియో చూసి నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను అనేది మీరు మాట్లాడుకుని డిసైడ్ చేయండి. ముందు అంటే నిన్న జరిగినటువంటి కొన్ని కమెంట్స్ మేము చూసాం. కంప్లీట్గా మీరు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నానో ఇంకోటనో మీరు అనుకుంటున్నారు. నేను లాస్ట్ వరకు అంటే నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నేను చేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే, ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈ పార్టీ ఏం చేస్తుందని చెప్తాను. గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా ఏ పార్టీకి ఎంత లాస్ జరిగింది అనేది కూడా చెప్తాను. ముఖ్యంగా నిన్న జరుగుతున్నటువంటి హత్య రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. ఇది కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వైఫల్యమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి అందరూ లీడర్లు కూడా ఒక్కసారిగా యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి వెలికొండకి సంబంధించిన జిలానీ, అలాగే రషీద్కి సంబంధించిన ఏదైతే జరిగిందో హత్యకి సంబంధించిన ఇష్యూ మీద ఒక్కసారిగా వైసీపీ మా కార్యకర్తల్ని అనేక దాడులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని చెప్తుంది. దీని మీద నేను కొంత రిపోర్ట్ తీసుకున్నాను. దానికి సంబంధించి అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 2019 నుంచి 2024 మొన్న అధికార పార్టీ అంటే ఇప్పుడు అధికారం చేజిక్కించుకునే వరకు వైసీపీ పాలనలో ఏం జరిగింది, కూటమి వచ్చేంత వరకు కూడా వైసీపీ పాలనలో జరిగినటువంటి హత్యలు, ముఖ్యంగా బీసీల హత్యలు దాదాపు 300 మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి హత్యలు జరిగింది. నేను చెప్పిన సూసైడ్లో లేదంటే ఏదన్నా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చనిపోయారో, లేదా నార్మల్ డెత్స్ ఇంకోటి ఉంటాయి, అవన్నీ కాదు. ఓన్లీ హత్యలు బీసీలు 300 మంది చనిపోయారు. ఎస్సీ ఎస్టీలు 188 మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. 188 మందిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మనం చాలా క్లియర్గా తెలుసు, డోర్ డెలివరీలు చేపించినటువంటి వైసీపీ నాయకులు కూడా దీంట్లో ఉన్నారు. కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళకి కనీసం వాళ్ళు చంపేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళని బెయిల్ మీద బయటికి తీసుకురావడమే కాకుండా అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేసి, జైలు నుంచి కాదు ఆడెక్కడో యుద్ధం చేసి ఒక పాకిస్తాన్ మీద యుద్ధం చేయించి బయటకు వచ్చే వ్యక్తిలాగా, ఒక వీరుల్లాగా బయటికి ఒక స్వాగతం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే చెందుతుంది. అంతేకాకుండా ఒక మాస్కులు లేవు అని ప్రశ్నించినటువంటి ఒక డాక్టర్ సుధాకర్ని కూడా పిచ్చివాడిని చేసి రోడ్డు మీద పిచ్చివాళ్ళలాగా అతని కాళ్ళు చేతులు కట్టేసి అతను చనిపోయే వరకు చేసినటువంటి వ్యక్తి ఘనత కూడా మన వైసీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పాలనకే దక్కుతుంది. ఇకపోతే మైనారిటీలు 11 మంది. ఈ మైనారిటీల్లో కూడా అనేక మంది ఎందుకు చనిపోయారనేది కూడా చాలా మందికి తెలుసు. ఏంటి అనేది చాలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళందరి హత్యల్ని కూడా వేరే వాళ్ళ మీద, లేదంటే వాళ్ళకి నచ్చని వాడి మీద తోసేసినటువంటి పరిస్థితి చూసాం. ఇకపోతే మహిళలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 991 మంది హత్య కాబడ్డారు. అది కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీ పాలనలోనే, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే. షీ టీమ్స్ అనో ఇంకొక టీమ్స్ అనో ఏయో పెట్టారు. ఏంటది దిశ చట్టం, ఇంకొక చట్టం, అవన్నీ తీసుకొచ్చినా సరే ఎక్కడా కూడా మహిళల్ని రక్షించలేకపోయారు, హత్య చేయించబడ్డారు. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇక్కడ హత్యలే, నేను వేరే కూడా చూపించట్లా, ఓన్లీ హత్యలు మాత్రమే చూపిస్తున్నా. ఇవి కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 30,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఎక్కడెక్కడకు కిడ్నాపుల ద్వారా వాళ్ళని ఎత్తుకు వెళ్ళిపోయి ఇంకొకటి చేసి ఈ మధ్యన అవన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇవన్నీ ఓన్లీ జస్ట్ హత్య కాబడ్డటువంటి 991 మంది మాత్రమే. ఇవి కాకుండా 30,000 మంది బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నారు లేరు, ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉన్న పరిస్థితి ఉంది.
ఇవన్నీ కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, నేను వేరే ఎక్కడికి చెప్పట్లా, ఓన్లీ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి హత్యల గురించి. ఇకపోతే పార్టీ కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే దీంట్లో ఎవరు లేరు. ఓన్లీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదా బయట జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళకి జరిగినటువంటి హత్యలు 79 మంది. 79 మందిని వైసీపీకి సంబంధించిన వ్యక్తులు హత్య చేపించారు అనేది చాలా క్లియర్గా వాళ్ళ గణాంకాల ప్రకారమే తెలుసుకున్నటువంటి నిజాలు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉండగా, ఎన్నికల కోడ్ నడుస్తుండగా మళ్ళీ అధికారం మనకు వస్తుందో రాదో తెలియదు, ఈ లోపే మనకి నచ్చని వాడిని లేపేద్దాం, మన అవసరమైతే మన అధికారంలో ఈ 4 రోజులే ఉంటామని చెప్పి ఎన్నికల కోడ్లో దాదాపు 13 మందిని హత్య కాబడ్డారు. హత్య మాత్రమే, నేను వాళ్ళు సూసైడ్ ఇంకోటి మళ్ళీ చాలా క్లియర్గా 10 సార్లు చెప్తున్నా, వాళ్ళని హత్య చేయించబడ్డారు. ఇకపోతే ఎన్నికల తర్వాత కూడా, ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్కి ఎన్నికలకి మధ్యలో దాదాపు 6గురిని హత్య చేపించారు. వచ్చేది మా ప్రభుత్వమే, మీరెవడరా మాట్లాడేది, ఎవడు ఎదురు తిరిగితే వాడిని మనం చూసాం. హత్య చేపించిన వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక చిన్న కుర్రవాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడిగితే వాడిని పెట్రోల్ పోసో కిరసనాలు పోసో తగలెట్టేసినటువంటి ఘనకార్యం వైసీపీ నాయకులు చేశారు. బాపట్ల జిల్లాకి సంబంధించింది అనుకుంటా కదా, ఒక ఆడకూతురు కూడా బయటకు వచ్చి చెప్తుంది, అది కూడా బీసీకి సంబంధించిన వాళ్ళలోనే ఉంది. బీసీ అమర్నాథ్ అనే చిన్న పిల్లవాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే తట్టుకోలేక, ఏంట్రా మా అక్కని ఏడిపిస్తున్నారు ఏంట్రా అని చెప్పేసి తిరగబడితే వాడిని తీసుకెళ్లి కిరసనాలు పోసో పెట్రోల్ పోసో తగలబెట్టేశారు. దేంట్రా అని అడిగితే, మీరు బీసీలు, మీకు ఎవరికి చెప్పుకోవడానికి దిక్కు లేదు అని చెప్పి స్వయాన అన్నారట. ఆ అక్క ఎవరైతే ఉందో ఆ అక్క బయటకు వచ్చి లోకేష్ గారితో మాట్లాడుతుంటే ఆ మాటలకి కన్నీళ్లు కూడా ఆగల. వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళు బీసీ అంటే ఒక పార్టీగా ఉంటారా ఏంటి? అన్ని జాతులకి అన్ని పార్టీలకి సంబంధాలు ఉండొచ్చు, దాన్ని రాజకీయాలను చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక దీంట్లో ఎక్కడ కూడా రాజకీయంగా ఎక్కడ చూపించలా, కానీ వైసీపీ పాలనలో చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులను మాత్రమే మీకు వివరిస్తున్నా. ఏం చేశారు? అమర్నాథ్ చావుకి ఎవరిని బాధ్యుని చేశారు? ఒక డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని ఏం చేశారు? ఎమ్మెల్సీగా ఇప్పటికీ ఊరేగిచ్చారు, భుజాన చేయబట్టుకునే సభాషిరా బాగా చేసావు అని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఆ జిల్లాకి వెళ్ళి ఆయన్ని భుజం మీద చేసుకుని తిరిగాడు. అదేనా న్యాయం చేసేది? అదేనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి భరోసా? అయినా మనం ఆలోచించుకోవాలి. మొత్తం దాదాపు ఈ 5 ఏళ్లలో 1588 మంది హత్య కాబడ్డారు. 1588 మంది కుటుంబాలను నాశనం చేశారు. వాళ్ళ జీవితాలను పొట్టన పెట్టుకున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. దాంట్లో మొన్న జరిగినటువంటి రషీద్ అండ్ జిలాని, వీళ్ళిద్దరు కుటుంబాలు నాశనం అయిపోయాయి, వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి. ఒకడు జైలుకి పోతాడు, ఇంకొకడు చనిపోయిన తర్వాత వాడి కుటుంబాన్ని రోడ్డు మీద పాడేసినటువంటి పరిస్థితి. వ్యక్తిగత కక్షల్ని ప్రోత్సహించింది ఎవరు? నిన్న నేను చెప్పిన వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నా. వ్యక్తిగత కక్షలు వాళ్ళిద్దరి మధ్య సృష్టించింది ఎవరు? ఆ వ్యక్తిగత కక్షల్ని పెంచి ఒకడికి సపోర్ట్ చేసి ఇంకొకటి పగకి ప్రతీకారంగా నిలిచింది అడ్డు, ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు అనేది కూడా ఆలోచించాలి. శిక్ష ఇద్దరికి పడాలి డెఫినెట్ గా. ఎవడైతే చంపాడో వాడికి జీవితంలో ఇంకొకడు ఎవడైనా సరే అలా హత్య చేద్దామన్న ఆలోచన వచ్చినా సరే, ఒకడిని పొడుద్దామన్న ఆలోచన వచ్చినా సరే, ఒకడిని గాయపరుద్దామన్న ఆలోచన వచ్చినా సరే, అసలు ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో శిక్షలు ఉంటాయా అనుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి. వాడికి అంత దారుణమైనటువంటి శిక్ష ఆంధ్రప్రదేశ్ నడి రోడ్డు మీద ఉరి తీసినా కూడా ఎవ్వరు వాడికి అవకాశం కూడా ఉండకూడదు. వాడిని చూసి ఎవడైతే సపోర్ట్ చేశాడో వాడికి ఉచ్చబడిపోవాలి. ఎంత దారుణంగా ఉండాలి. అట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లోని
ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసాం, ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసేసాం, ఒక పార్టీకి ఇది చేసేసాం అంటే డెఫినెట్గా రేపొద్దున నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఉంటే రేపొద్దున ఇదే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కనుక దీనికి కనుక ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపలేసేసాడు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి పడతాం. అంతేగాని ఇక్కడ మేము ఏ పార్టీకి సపోర్టింగ్ కాదు, మానవత్వంతో అసలు నిజంగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, రెండు కుటుంబాలు చితికిపోయాయి, రెండు కుటుంబాలు చితికిపోవడం వల్ల ఎవరికి లాభపడ్డారు, వీళ్ళు ఇప్పటి వరకు ఎవరి దగ్గర పనిచేశారు అన్నది నేను వీడియోలో చేసింది. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా, చాలా క్లియర్ గా వైసీపీ పాలనలో ఈ 5 ఏళ్ళు జరిగినటువంటి హత్యలు దాదాపు ఇవి బయటకు వచ్చినాయి, అఫీషియల్ గా బయటకు వచ్చినాయి. రాని విన్నున్నాయి ఎవరికి తెలుసు. గంజాయి మత్తులు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే గంజాయి మత్తులు, నిన్న జరిగినటువంటి హత్య వినుకొండకు సంబంధించి కూడా కొంతమంది చెప్తున్నారు గంజాయి మత్తులో జరిగింది అని చెప్పి. సో గంజాయిని అంతలా విచ్చలవిడిగా పెరిగిపోవటానికి కారణం ఏంటి? ఒక డీజీపీ ఇంతకుముందు అక్కడ గంజాయిని తగలబెట్టేస్తే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరం లోపే అక్కడ గంజాయి ఇంత ఎక్కువగా అయిపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ గంజాయిని మొత్తం ఒక కుప్పేసి తగలబెట్టేస్తే గౌతమ్ సవాంగ్ అనే డీజీపీని వెంటనే సస్పెండ్ చేసేసారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. అంటే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు కాదా? మొన్నటికి మొన్న ఏది అబ్కారీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి, సార్ మాకు అక్కడ డ్యూటీలు వేయట్లేదు సార్, మమ్మల్ని కంప్లీట్ గా పక్కదారి పట్టిస్తున్నారు, మాకు వేరే జాబులు ఇస్తున్నారు, మేము గంజాయిని ఎలా అరికట్టడానికి వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తున్నారు. గంజాయిని కల్తీ మద్యాన్ని పంపించడం కోసం దారులన్నీ కూడా క్లియర్ చేసుకుని అక్కడ ఎవరెవరు అధికారులు అడ్డం రాకుండా వాళ్ళకి వేరే శాఖలకి డ్యూటీలు వేసేసి, ఈ శాఖకి మీకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి, ఎవరైనా తిరిగితే వాడు అడ్డం వస్తే పక్కకు తోసేసి చాలా క్లియర్ గా చేసుకున్నారని నేను చెప్పి గవర్నమెంట్ లో ఉన్నటువంటి అబ్కారీ శాఖలోనే చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఈ 5 ఏళ్లలో కనిపించింది. దాన్ని మనం తెలుసుకోవాలి. కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో భూములకు సంబంధించి దోపిడీకి గురయ్యాయి. కొన్ని కొండలే పూర్తిగా కనుమరుగైపోయాయి. కొన్ని 100 కోట్ల పెట్టి ఒక ప్యాలెస్ ని కట్టుకుని బాత్రూంలో కొన్ని లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టుకున్న ఘనకార్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విలాసవంతమైనటువంటి రాజుల పరిపాలనలో ఉన్నామా, ప్రజల పరిపాలనలో ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఆయన అధికారంలోకి దిగిపోయినా కూడా, ప్రతిపక్ష పాత్ర లేకపోయినా కూడా ఇంత దారుణమైనటువంటి వాటికి ఇంకా నాకు తెలిసి డెఫినెట్ గా ఆయన కొన్ని హత్యల వెనక జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం ఉంది. దీని మీద విచారణ చేయించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాల మీద, భూదందాల మీద, గంజాయి మీద, మద్యం మీద, డ్రగ్స్ మీద, ముఖ్యంగా ఈ హత్యల వెనక, ఈ 1500 హత్యల వెనక, అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చి ఆయన ఏదో సాధిద్దాం అనుకుంటున్నాడు. ప్రజలు సుఖంగా ఉంటే ఆయనకి మైండ్ పనిచేయట్లేదు, ప్రజలు హ్యాపీగా ఉంటే ఆయనకి మైండ్ అసలు కుదరట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక కుట్రతో ఆయన రాజకీయాలని స్టార్ట్ చేశాడు. దానికి నిన్న వినుకొండనే మొదటి కారణంగా చూపించుకుని బయటికి రావడం జరిగింది. బెంగళూరు నుంచి హుటాహుటిన అందుకనే తాడేపల్లి వచ్చి వినుకొండ బయలుదేరి వెళ్ళాడు. దీని వెనక భారీ కుట్ర ఉంది. దీన్ని బయటకు తీసుకొస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాయి. దీని మీద కూడా డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలి.